ఉంది ప్రియులరా. మనం ఏడిస్తే ఏడుస్తాడు, మన సంతోషాన్నే ఆయన ఆనందంగా ఎంచుకుంటాడు. మన దుఃఖం నుంచి మనల్ని విడిపించాలని. ఎందుకంటే మీ దుఃఖం ఆనందమునకును, మీ నిట్టూర్పు సంతోషానికి మార్చుకోవాలి. కానీ కొన్నిసార్లు ఏమన్నాడు, మీ ఆనందాన్ని దుఃఖానికి, మీ సంతోషాన్ని ఏడుపుకి మార్చుకోమంటాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఏడిస్తే, ఇప్పుడు దుఃఖపడితే ఒకరోజు ఏం చేస్తామండి, లోకమంతటి మీదకి వచ్చినటువంటి శ్రమ కాలంలోనట మనము ఆయనతో పాటు ఏమండి విందులో ఉంటామంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన ఒకసారి ఆలోచించండి. అందుకనే మనం ఏడుస్తూ ఉంటే ఆయన నవ్వుతానంటున్నాడు కొన్నిసార్లు. ఏమండి, మనం బాధపడుతుంటే నేను సంతోషంగా ఉంటాను. కారణం, నేను చెప్పినప్పుడు మీరు వినలా, నేను ఏడ్చినప్పుడు మీరు ఏడవలా. ఈరోజు నా తండ్రి కుడిపార్శ్వం నుండి ఏం చేస్తున్నాడని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియులారా, రాత్రి ఒక సిస్టర్ అంటా ఉన్నారు, ఇంకా టైం ఉందంటారా? లేదు లేదు ఆమె అంటా ఉంది, ప్రతి మనిషి మాట్లాడుకునే ప్రతి మాట వినేవారు ఉన్నారట. ఇప్పుడు పనులు ఉన్నాయి, ఇక రానున్న దినాల్లో ఈ పనులు కూడా ఉండవు. ఇప్పుడు రోబోలు ఆపరేషన్లు చేస్తున్నాయి, రోబోలు పనులు చేస్తున్నాయి. ఏమండి, ఇల్లు తుడిచేది రోబోలు, బట్టలు ఉతికేది రోబోలే, ఏమండి అంటులు సరిదేది, వంట చేసేది కూడా రోబో, ఆపరేషన్లు కూడా. ఏమండి, ఆల్రెడీ కొన్ని ఇతర దేశాల్లో అవి జరుగుతున్నాయి. ఎంతోమందికి పని లేకుండా అయిపోతూ ఉంది. ఇంకా రోబోలే, ర్యాపిడ్ ప్రపంచం కాదు, రోబో ప్రపంచం వచ్చేస్తూ ఉంది. ఈ ర్యాపిడ్ ప్రపంచంలో కూడా ఏంద్రా రాడికల్స్ అంటారు మీరు. ఏమండి, దేవుని సన్నిధిలో రోబో ప్రపంచము రాబోతూ ఉంది. ఇంకా రాకడ సమీపంగా ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని చూడండి. అలా అని చెప్పి ఇప్పుడే విచారంలోకి వెళ్ళమాకండి, వాక్యం అయిపోలా. అమ్మో, మన దేశంలోకి రోబోలు వస్తే మరి మన పనులు ఏంటి, మన పరిస్థితులు. దేవుడు ఆ రోజే చెప్పాడు, ప్రాణము కంటే దేహమును, ఏమండి వస్త్రము కంటే ఆహారమును, ఆహారము కంటే వస్త్రమును శ్రేష్టమని. అందుకని నా నీతిని, నా రాజ్యమును వెదకొడి. ఆకాశ పక్షుల కంటే మనుషులైన మీరు శ్రేష్ఠులు, అవి ఎత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు, వాటికంటే మనుషులైన మీరు శ్రేష్ఠులు. చేతులెత్తి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఎవరెవరు ముద్ర వేయించుకోలేదు, ఎవరెవరు ముద్ర వేయించుకున్నామో మన ఇంటికి వచ్చి చూడరు. అక్కడ స్కానర్ మీద ఎంతమంది లిస్టు పడిపోతూ ఉంటుంది. మనిషికి ఇచ్చిన జ్ఞానం, మనిషి ఆ మేధాశక్తిని రేపు రానున్న దినాల్లో ఉపయోగించబడతా ఉంటుంది. చూడండి, ఒక సహోదరి అంటా ఉందంట, ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటుంటే మరి 666 ముద్ర వస్తే పరిస్థితి ఏంటంటే, అయ్యో మరి మనకి ముద్ర వేసుకోకపోతే రేషన్ ఇయ్యరుగా, మరి ఎలా మనం తినేది ఎలా అంటుందంట. అమాయకపు భక్తిని బట్టి ఈ సిస్టర్ అందంట, అయితే ముద్ర వేయించుకో అందంట. ముద్ర వేయించుకుంటే ఎలా కుదిరిద్ది? ఏమండి, మరి ముద్ర వేయించుకోకపోతే బ్రతికేది ఎలా అంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. నిజం, దేవుని కొరకు మనము నిలబడగలిగినటువంటి వారిగా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో అవమానించబడటానికంట ఎంచబడిన వారే ఆయనకు పాత్రులట. ఎందుకో తెలుసా? వారు సువార్త ప్రకటిస్తూ ఉంటే అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటే ప్రియులరా, ఎంత కృపో చూడండి. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు, అరే వాళ్ళు ఏం చదువుకోలేదు, వాళ్ళకేం చూస్తున్నారు జనం. యేసుప్రభు వారు ఎవని వద్ద ఏమీ నేర్చుకోలేదు. ఏమండి, ఎవని వద్దను వెళ్ళి ఏమీ నేర్చుకోలే. దేవుడు ఆయన్ని అభిషేకించాడు, అద్భుతాలు జరిగించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ అభిషేకం మన మీద నిలిచి ఉంటా ఉంది కనుక అనేకుల కొరకు మనం ప్రార్థన
చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన మహిమను ఏం చేస్తున్నారు ప్రియులరా? వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అదే మనం చెప్పాలి ఈరోజు. మీ సంఘానికి ఏందమ్మా గొప్ప, మీ సేవకులు గొప్ప ఏంటంటే, సేవకులు గొప్పలేదు, సంఘం గొప్పలేదు, పేరు మాత్రం ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం. ఆదరణకర్త అని పెట్టుకున్నాం. ఆదరణ లేకపోతే, ఆ ఆదరించే స్వభావము లేకపోతే ఆదరణకర్త సంఘంలో ఉన్న గొప్పేమీ ఉండదు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నడిపించబడుచు ఆ ఆత్మకు మనము లోబడినటువంటి వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతామో ప్రియులారా, అప్పుడు దేవుని కార్యాలు గొప్పగా జరుగుతాయి. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ వీళ్ళేంట్రా బాబు, అయిపోయిందిలే అనుకుంటే పోయినోడు పోయాడు, ఉండోళ్ళేంద్రా బాబు ఈ ప్రపంచం. ఎక్కడికి వెళ్తే అక్కడ కార్యాలు జరుగుతున్నాయి, జనాలు వెంబడెత్తున్నారు. ఆయన్ని వెంబడించారంటే ఆయన శిష్యులను కూడా వెంబడిస్తున్నారు. ఏమిటి అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారు. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు అంట నిలబడి అంటున్నారంట, మీరు వాళ్ళ జోలికి పోమాకండి, అనవసరం. కొట్టు చంపర్లు గట్టిగా. నా మాట బైబిల్ మాట చూడండి. 5వ అధ్యాయము 34. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ఎవరంటండి? ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుషుడు కొంతసేపు ఎవరిని? బంధించబడిన వారిని పట్టుకున్నారే. దేనికి బంధించబడ్డారు? దేనికి కొరడాలతో కొట్టబడుతున్నారు? ఎందుకు ఏడవబడుతున్నారు? ఎందుకు మహాసభ ఎదుట దోషులుగా నిలబెట్టబడ్డారు? సువార్త ప్రకటించినందుకు, ఆయన నామమును బట్టి బోధించి నామమును బట్టి ప్రార్థన చేసినందుకు, జరుగుతున్న కార్యములను బట్టి వాళ్ళని కొద్దిసేపు బయట పెట్టండి అని మధ్యలో వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై ఏమంటున్నాడండి? మీరేమి చేయబోచున్నారు? జాగ్రత్త సుమండి. ఈ దినములకును మునుపు తూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొని ఇంచుమించు 200 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడిన, వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక మీతో వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినది ఆయన అని అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినది ఆయన, మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి, కొట్టు కొట్టు కొట్టు, చేతులు పైకెత్తి కొట్టాల, గట్టి కొట్టు. ఏమంటున్నాడు? యోధా అనేవాడు ఒకడు వచ్చాడు, గుంపుగా చేశాడు, వాడు చచ్చాడు, పక్కన వాళ్ళు చెదిరిపోయాడు. దూదా అనేవాడు ఒకడొచ్చాడు, వాడేం చేశాడు? పోగేసుకున్నాడు, వాడు చచ్చాడు, వాడితో పాటు ఉన్నోళ్ళు చెదిరిపోయారు. కాబట్టి వాళ్ళ జోలికి మీరు పోవద్దు, జాగ్రత్త సుమా. వారిని విడిచిపెట్టండి. ఎందుకంటే దేవుని వలన కలిగిందన్నా వాళ్ళ వలన కలిగిందన్నా మీరు మాట్లాడే మాటలు వ్యర్థం. ఇక్కడ చూడండి, ప్రెస్టేజ్ విషయం. అరే బాబు, ఎవరైతే వాళ్ళు జోలిపోయారో వాళ్ళు అన్యాయం అయిపోయారా, నీకెందుకురా నాయన అని ఎంతో ఘనత వహించినటువంటి గమలీయేలు, ధర్మశాస్త్రోపదేశకుడు, సమస్తమును ఎరిగినటువంటి వాడు చెప్తున్నాడు. మరి మీ కళ్ళల్లో ఎవరు కారం కొట్టారు? మీ హృదయాల్లో ఎవరు పోశారు విషం? చెప్పండి. అర్థం కాకపోవటానికి, వ్యర్థంగా సంవత్సరాలు గడపటానికి, దేవుడిచ్చిన విలువలు కోల్పోవటానికి. చెప్పుడు మాటలు చెరుపు అన్నట్టు, వినిన దానిని బట్టి కాదు దేవుడు తీర్పు తీర్చేది, చూసిన దాన్ని బట్టి కాదు. ఈ లోకానికి, కోర్టుకి సాక్ష్యం కావాలి, యేసయ్యకి అంతరంగం కావాలి. కొట్టు సభలో గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.